సాపాటు ఎటు లేదు పాడైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాడైన పాడు బ్రదర్, రాజధాని నగరంలో అన్నా మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఏం తినాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారా? ఎన్ని ఆప్షన్స్ మధ్యలో నలిగిపోతున్నారా? మీ పర్ఫెక్ట్ రెసిపీ ఏదో మీకు తెలియట్లేదా? దెన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. రావ్స్ బేకరీ, ఇదే మనం వెళ్ళబోయే బేకరీ. పదండి చూద్దాం. ఇదే రావ్స్ బేకరీ. లోపల ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఇదే ఇప్పుడు మనం తినబోయే బేకరీ. మనం టేబుల్ దగ్గర కూర్చుందాం, పదండి. ఇదే మనం కూర్చునే టేబుల్. ఒక్క నిమిషమే ఫ్రెండ్స్, మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేద్దామా? ఒక్క నిమిషం. రెడ్ వెల్వెట్, ఫ్రెష్ ఫ్రూట్, ఆపిల్. ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను ఆర్డర్ చేసి తినేసి చెప్తా. ఆర్డర్ సార్. ఏంటి ఎవడు కనపడ్డేంటి? సార్ మిమ్మల్ని. ఏం మీరు కనపడరా? మా స్పెషాలిటీ అంత సార్. సరే, ఏదైనా స్పెషల్ డిష్ ఆర్డర్ చేయి. అయితే మా దగ్గర ఒక స్పెషల్ డిష్ ఉంది, తింటారా సార్? బాగుంటుందా? చాలా. అయితే చాలా ఫాస్ట్ గా తెచ్చేసి. ఓకే సార్. ఫుడ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చాక ఎలా ఉందో తినేసి చెప్తాను, ఓకేనా? మరీ ఇంత ఫాస్టా? కస్టమర్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ సార్. వావ్ ఫ్రెండ్స్, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడే తినేసి చెప్తాను, వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, స్పూన్ తెచ్చుకుంటానే. అక్కడుంది, తీసుకొని వస్తా. తెచ్చేసుకున్నాను, టేస్ట్ చేయబోతున్నా. ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. కేకేది ఏంటి? నేనే ప్లేట్ మొత్తం తినేసానా? ఆహా, ఏమి రుచి! ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండో. మా అమ్మ చెప్పింది, ఒంటరిగా నడిచేవాడు తొందరగా పోతాడు, కలిసి ప్రయాణం చేసేవాడు చాలా దూరం వెళ్తాడని. మా అమ్మ ఇంకో మాట కూడా చెప్పింది, డబ్బు ఉన్నవాడికైనా లేనివాడికైనా ఆకలి ఒక్కటే అని. చదువుకోకపోయినా మనందరికీ తెలిసిన భాష ఆకలి. అలాంటి భాషతోటే మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే మీ అందరితో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నాకు ఇంకో కేక్ తినాలనిపిస్తుంది, ఏమనుకోపోతే ఆర్డర్ చేసుకుంటానే. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ.
ఇక్కడ కొంచెం సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. మెల్లగా నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. బాయ్. ఒరేయ్, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్తున్నా. నువ్వు కూడా ఎర్లీగా షాప్ క్లోజ్ చేసుకొని వచ్చేయి. అలాగే సార్. చెప్పరా. రేయ్, నల్లాలో నీళ్ళు వస్తున్నాయి, త్వరగా రారా. సరే. అంతా చీకటిగా ఉంది ఏంటి? ఏం కరెంట్ కానీ పోయిందా ఏంటి? ఇదిగో బాబు. ఎవడు పలకడేంటి? అరే నాన్న, నా మీద ప్రాంక్ గానే ఏమన్నా ప్లాన్ చేశారేంట్రా? ఏదైనా ముందుగానే చెప్పండిరా. నాకు అసలే చీకటంటే భయం. లేదంటే గట్టిగా అరుస్తా, ఆ తర్వాత మీ ఇష్టం. ఎవడు మాట్లాడరేంట్రా? ఉన్నారా పోయారా? రేయ్, నేనేదో మాట వరుస కన్నాను రా, ఈ క్షణం ఆగిపోతే ఎంత బాగుండని. అది నిజం చేసేసారు కదరా. చేతిరమ్మ, అయినా మిమ్మల్ని ఎలా బోలే తంగు. ఏం చేస్తాం? ఒరేయ్, ఇది బేకరీనా బూత్ బంగ్లానా? ఈ సౌండ్లేంట్రా? ఈయనెవరు ఇలా ఉన్నాడు? అమ్మ నాన్నోయ్, పిల్లల్ని చంపేస్తారా ఏంటి? స్విచ్ బోర్డులో ఎవరు లేవేంటి? లాక్ వేసిందేంటి?